ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనందరికీ చాలా బాగా తెలుసు జాన్ చాప్టర్ 17 యోహాను సువార్త 17వ అధ్యాయం అనేది యేసయ్య ప్రత్యేకంగా శిష్యుల కొరకు అలాగే అందరి కొరకు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు, సిలువ వేయబడక మునుపు అందరి కొరకు ఆయన చేసిన ప్రార్థన, ఎస్పెషల్లీ శిష్యుల కొరకు ఆయన చేసిన ప్రార్థన. యేసయ్య అంటా ఉన్నారు 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలో ఎవరిని అనాలోచనగా ఈ లోకానికి పంపలేదు. హీ హ్యాస్ హిజ్ ఓన్ పర్పస్ అబౌట్ అవర్ లైఫ్స్. మన పట్ల దేవునికంటూ ఒక ఏర్పాటు, ఒక సంకల్పం, ఒక ఉద్దేశం ఉంది. మోషే గారి పట్ల దేవుని సంకల్పం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన కనానుకు నడిపించటం. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని నమ్మి మనకు అప్పగించిన పనులున్నాయి. అవి ఆయన చెప్తా ఉన్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. మన జీవితాల్లో ఈ మాట నెరవేర్చబడును గాక. సంపూర్ణంగా దేవుడు మనకు అప్పగించిన పనిని నెరవేర్చుటకు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. భూమి మీద నేను నిన్ను మహింపరిచానయ్యా అని అంటా ఉన్నారు. అలాగే ఆయన స్పెసిఫిక్గా ప్రార్థన చేస్తూ, తండ్రి నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని చెప్తా వచ్చారు. నేను ఈ లోకాన్ని విడిచిపెడతా, వాళ్ళకి ఇచ్చింది ఏంటి అని అంటే దేవుని వాక్యం. చాలా స్పెసిఫిక్గా నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్పాను. దేవుని వాక్యం కొరకు ఆయన ఎంఫసైజ్ చేస్తూ వచ్చారు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అని చెప్పని. సో వాళ్ళందరికీ నేను వాక్యం ఇచ్చానయ్యా అని మాట్లాడుతూ వచ్చారు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. రెండోది, అయ్యా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. వారు వాక్యాన్ని అనుసరించి బ్రతికేలాగా నేను వాళ్ళకి వాక్యం ఇచ్చాను, వాళ్ళ కృపనిమని అడుగుతూ వచ్చారు. సో మన జీవితాల్లో హౌ ఫార్ వీ హ్యావ్ బీన్ ఎంఫసైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నాం. ఆయన చేస్తున్న ఈ ప్రార్థన ఎంతో భారంతో మరి తండ్రిని అడుగుతూ వస్తున్నారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి ప్రభువా అని చెప్పని. చాలాసార్లు వాక్యాన్ని చదివే వారంగా, వాక్యాన్ని వినేవారంగా ఉన్నాం, కానీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే వారంగా చాలా తక్కువగా ఉన్నాం. నేను మీతో చెప్తా ఉన్నా, అన్యులు బైబిల్ని చదవరు కానీ మన బ్రతుకుల్ని చదువుతారు. అన్యులు చదివే సువార్త పత్రిక మనమే. మన జీవితాలను వాక్యానుసారంగా మనం కట్టుకోవడానికి ప్రయాసపడాలి. అలాగే ప్రభు అంటా ఉన్నారు యోహాను సువార్త 18వ అధ్యాయంలో, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ఆయన కెద్రోను వాగు దాటిపోయి మరి అక్కడ ప్రార్థన చేయడానికి ఒక తోటలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా కొంతమందిని తీసుకొని వచ్చి మరి ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడుగుతున్నప్పుడు వారు నజరేయుడిని యేసుని మేము వెతుకుతున్నామంటే యేసు చెప్తున్నారు, నేనే ఆయన్ని, నేనే ఆయనని మీతో చెప్పాను కనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడ్ల వీరిని పోనివ్వండి. శిష్యుల్లో ఒకరిని కూడా ఆయనతో పాటు పట్టుకోనివ్వలేదు. దేవుడు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పోగొట్టుకోలేదు అన్న వాక్య భాగం నెరవేరినట్లుగా శిష్యుల కొరకు 17వ అధ్యాయం అంతా ప్రార్థన చేస్తూ వచ్చారు. 18వ అధ్యాయంలో వారిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి యేసు ఇష్టపడట్లేదు.
వారిని భద్రపరుస్తూ ఉన్నారు. లేఖనం నెరవేరినట్లుగా నేను కదా మీకు కావాలి, నన్ను పట్టుకుపోండి, వారిని వదిలిపెట్టమని ఆయన చెప్తూ వచ్చారు. మన జీవితాల్లో కూడా దేవుని ఏర్పాటులో మన ద్వారా రక్షింపబడవలసిన వారు, దేవుని ఏర్పాటులో మన ద్వారా సువార్త వినవలసిన వారు, దేవుని ఏర్పాటులో మన ద్వారా ప్రభు దగ్గరికి రాబట్టబడవలసిన వారిని ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా ప్రభు కొరకు సంపాదించుకుంటకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.